జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక కల ఉంటుంది. ఎవరో మంచి ఉద్యోగం చేయాలని కల కంటారు. మరొకరు పెద్ద బిజినెస్ నిర్మించాలని అనుకుంటారు. మరికొందరు తమ కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు. కానీ ఈ కలలు కనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కలల కోసం నిద్రని, సుఖాన్ని, భయాన్ని త్యాగం చేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. ఒక విషయం గుర్తించుకో, కలలు నిజమవ్వడానికి అదృష్టం అవసరం లేదు, ఒక మంచి నిర్ణయం అవసరం. ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితిని శాశ్వత చిరునామా కాదు, అది కేవలం ఒక స్టాప్ మాత్రమే. చీకటి శాశ్వతం కాదు, వాన శాశ్వతం కాదు, కష్టాలు కూడా శాశ్వతం కావు. కానీ కష్టాల్లో కూడా నిలబడే ధైర్యం మాత్రం నిన్ను శాశ్వతంగా గుర్తుండిపోయే వ్యక్తిగా మారుస్తుంది. చాలామంది జీవితంలో ఓడిపోవడానికి కారణం సామర్థ్యం లేకపోవడం కాదు, చాలా త్వరగా వదిలేయరు. ఒకసారి ప్రయత్నిస్తారు, ఫెయిల్ అవుతారు, రెండోసారి భయపడతారు, మూడోసారి ప్రయత్నించే ధైర్యమే చేయరు. అక్కడే వారి కథ ముగిసిపోతుంది. కానీ విజేతలు అలా కాదు. వాళ్ళు ప్రతి ఓటమిని ఒక పాఠంగా చూస్తారు, ప్రతి అవమానాన్ని ఒక ఇంధనంగా మార్చుకుంటారు, ప్రతి కన్నీటి చుక్కని విజయానికి చెల్లించిన ధరగా భావిస్తారు. నీ జీవితంలో కూడా కొందరు నిన్ను తక్కువగా చూసి ఉండొచ్చు, నువ్వు చేయలేవని చెప్పి ఉండొచ్చు, నీ కలలను చూసి నవ్వి ఉండొచ్చు. కానీ వాళ్ళు చెప్పిన మాటలు నిజం కావు, నువ్వు నమ్మినప్పుడే అవి నిజమవుతాయి. ఎవరైనా నిన్ను నమ్మకపోవచ్చు, కానీ నువ్వు నిన్ను నమ్మడం మాత్రం ఎప్పుడూ ఆపకు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో ప్రతి గొప్ప విజయం మొదట ఒక వ్యక్తి తన మీద పెట్టుకున్న నమ్మకంతోనే ప్రారంభమవుతుంది. ఒకసారి ఆలోచించు, ఒక విత్తనం నేలలో పడినప్పుడు అది చీకట్లో ఉంటుంది, వర్షం పడుతుంది, తరువాత మట్టి కప్పేస్తుంది. అయినా అది ఫిర్యాదు చేయదు, నెమ్మదిగా తన వేర్లు పెంచుకుంటుంది. అదే రోజు ఆ విత్తనం వేల మందికి నీడనిచ్చి ఒక పెద్ద చెట్టుగా మారుతుంది. అలాగే ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు నిన్ను పాతిపెట్టడానికి రావడం లేదు, నిన్ను పెంచడానికి వచ్చాయి. అందుకే సమస్యలను చూసి భయపడకు, వాటిని చూసి ఎదుగు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, వజ్రం విలువైనది, ఎందుకంటే అది ఒత్తిడిని తట్టుకుంటుంది. బంగారం మెరవడానికి కారణం అది అగ్నిని భరించింది. అలాగే నీ జీవితంలో వచ్చే ప్రతి కష్టం నిన్ను మరింత బలంగా తయారు చేస్తుంది. నీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చకు, ఎవరో ఇప్పటికే గెలిచారని బాధపడకు. నీ సమయం వచ్చినప్పుడు నీ విజయం కూడా ప్రపంచ చూసేంత గొప్పగా ఉంటుంది. ఈరోజు ఒక చిన్న అడుగు వేయి, రేపు ఇంకో అడుగు వేయి, ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్ళు. ఒక సంవత్సరం తర్వాత వెనక్కి తిరిగి చూస్తే నువ్వే నీ మార్పుని చూసి ఆశ్చర్యపోతావు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, విజయం ఒక్క రోజులో రాదు, అది ప్రతిరోజు చేసిన చిన్న చిన్న ప్రయత్నాల ఫలితం. ఈరోజు నీకు కష్టంగా అనిపించే పని రేపు నీ బలంగా మారుతుంది. ఈరోజు నీకు భయంగా అనిపించే పరిస్థితి రేపు నీ అనుభవంగా మారుతుంది. ఈరోజు నిన్ను చూసిన నవ్విన వాళ్ళే రేపు నీ విజయానికి చప్పట్లు కొడతారు. అందుకే ఎవరిని నిరూపించడానికి జీవించుకు, నీ కలలను నిజం చేయడానికి జీవించు. నీ తల్లిదండ్రుల కళ్ళల్లో గర్వాన్ని చూడడానికి కష్టపడు. నీ జీవితాన్ని చూసి నేను కూడా ఇలా మారాలి అని ఇంకొకరు అనుకునేలా జీవించు. ఈ రోజు నుంచే ఒక మాట నీకు నువ్వు చెప్పుకో, నేను ఆగను. అలసిపోవచ్చు కానీ ఆగను, ఓడిపోవచ్చు కానీ వదిలిపెట్టను, నన్ను ఎవరూ గుర్తించకపోవచ్చు, కానీ ఒకరోజు నా కష్టం ప్రపంచం గుర్తించేలా చేస్తాను. ఎందుకంటే నా భవిష్యత్తును రాసేది అదృష్టం కాదు, నా కష్టం. చివరిగా ఒక్క విషయం, నీ కలలు నిన్ను భయపెట్టేంత పెద్దవిగా ఉండాలి, నీ కష్టం నిన్ను మార్చేంత గొప్పదిగా ఉండాలి. నీ విజయం నిన్ను విమర్శించిన వాళ్ళే నోళ్ళు మూయించేంత ఎత్తులో ఉండాలి. కాబట్టి లేచి నిలబడు, భయాన్ని వదిలేయి, సాకులు పక్కన పెట్టు, ఈరోజే ప్రారంభించు. ఎందుకంటే నీ జీవితంలో అత్యుత్తమ అధ్యాయం
ఇంకా రాయాల్సి ఉంది. నీ కథ ఇంకా ముగియలేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.